హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అత్యం గారిచే వ్రాయబడినటువంటి పుస్తకం నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో వారి యొక్క అనుభవాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దీనిలో ఉన్న జ్ఞానం తెలుసుకోవటంతో పాటు ఆ యొక్క అద్భుతమైన ఎనర్జీస్కి కనెక్ట్ అవుతూ చక్కటి జ్ఞానాన్ని తీసుకోవటానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? సో మరి చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక రోజులో 30 నిమిషాలు మన కోసం మనం స్వాధ్యాయంలో భాగంగా కేటాయించుకుందాం. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనములో కూర్చోండి. వెన్నుపూసని నిటారుగా ఉంచండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. కళ్ళు 2 క్లోజ్ చేసుకొని దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో, ఎరుకతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ, శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకండి. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంతరంగం 1997. అంతరంగంలోకి ప్రయాణిస్తూ పూజలు అని మునిగి తేలుతూ దేవుళ్ళు అంటారే, వారితో బాగా వాదించి ఇంతగా మీకు పూజలు చేసినా నాకెందుకు పిల్లలు లేరు, కాబట్టి మీరు గుడ్డివాళ్ళ, చెవులు వినపడవా అని వాదించి చాలులే, ఇంకా నా చేత కాదు, నేను సైలెంటుగా ఉంటాను అని మౌనం వహించా. అప్పుడు వినిపించాయి లోనుంచి మాటలు, చూడు తల్లి, పూజలకు మంత్రాలకు కాదు పిల్లలు పుట్టేది, నీ గర్భాశయంలో ఉన్న ప్రాబ్లం ఏమిటో తెలుసుకో అన్నారు. వెంటనే నా నుదుటి మీద నుంచి ఒక జ్యోతి వెలుగుతూ బయటకు పయనించింది. అది చూస్తూ అలాగే ఉన్నా. ఒక రావి చెట్టులోకి వెళ్ళింది. అక్కడ వినాయకుడు కనిపించి నన్ను మూలాధారం అంటారు, ఆ మహాత్మ పై లోకంలోకి తీసుకొని పోయి ఇదేనమ్మా నీ రూపం అన్నాడు. అక్కడ 4 ఋషులు కూర్చొని అరటి ఆకులలో ఆకుపచ్చని పదార్థమేదో తింటూ ఉన్నారు. పక్కన ఒక యోగి ఏటవాలుగా పడుకొని మూలుగుతూ ఉన్నాడు. మీరు ఋషులా, ప్రక్కవారిని పట్టించుకోరా అన్నాను. లేదు తల్లి, ఎవరిది వారే బాగు చేసుకోవాలి అన్నారు. సరే అని అతని దగ్గరకు వెళ్ళగానే కమండలం, మంత్రదండం అన్నీ ఉన్నాయిగా, ఇంకేం సాధించినట్లు అనుకున్నా. ఇంకా బాధ ఉందా? సరే, నా చేతనైన సాయం నేను చెయ్యాలి కదా అని బాధపడే ఆ యోగి పైన చేయి వేయబోయా. ఇంకేం, మంత్రదండం గిర్రున తిరుగుతూ వచ్చి నా నుదుటి మీద కాంతిని టచ్ చేస్తూనే నా నుదుటి పైన ఓం లైట్ ఎల్లో మరి లైట్ గ్రీన్ కలర్లో కనిపించి ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో నేను చూపిస్తాను అంది. అది అప్పట్లో అర్థం కాక పోయిన లైట్ గ్రీన్ రంగు ప్రతి జన్మ కన్నులలోనూ చూస్తూ గమనిస్తూ నా జన్మల గురించి తెలుసుకున్న తరువాత పత్రి గారు తెలుసుకోవలసినవి తెలుసుకున్నావుగా, ఇక శారీరక పరంగా ఆలోచించక ఆత్మపరంగా జ్ఞానాన్ని తీసుకో అన్నారు. 1996వ సంవత్సరంలోనే దివ్యనేత్రంలో పై లోకాన్ని చూడవచ్చు అని ఆ జ్ఞానాన్ని వింటున్నాను. చక్కగా నా వర్క్ నేను చేసుకుంటూ భౌతికంగా పత్రి గారు ఏది చెప్పినా తప్పకుండా పాటిస్తూ మీ ముందుకు వస్తున్నాను. ఆత్మజ్ఞానం అంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటే గజిబిజిగా తయారయ్యేది నా మైండ్. ఇలా కాదు, పత్రి గారు ఒక మాట చెప్పితే దానినే గట్టిగా పట్టుకొని
ఈదుతూ మీకు ఎలా తెలియజేయాలి ఈ ఆత్మజ్ఞానం అని తటపటాయించేదాన్ని. ఇన్ని లోకాలు ఉన్నాయి అని కానీ, ఇంత బాగా చూడవచ్చు అని కానీ, చక్కగా దానిని మననం చేసుకుని మీ ముందు ఉంచవచ్చు అని కానీ, ఈ శరీరానికి తెలియదు పాపం. ఈ శరీరాన్ని ఉతికి ఇస్త్రీ చేసి కొత్త జ్ఞానం ఉన్నటువంటి కలియుగం ఉందని తెలియచేసింది నా ఆత్మ బుజ్జి జాహ్నవి. ఎన్నో నదులలో నన్ను ధ్యానానికి కూర్చోబెట్టి ఇది నీవే అన్నారు. ఆత్మ అగ్ని రూపమే అని, గాలి అని, ఆత్మవిశ్వాసమే నీ కన్ను అని తెలియచేసిన అది మీ ముందు ఉంచటానికి ఇంత టైం పట్టింది. ఈ దేహం హనుమంతుడిలా ఏ ముత్యాలలో నా రాముడున్నాడు అన్నట్లు చూసిందే, అలా నా రోమ రోమాలలోని జీవకణాలను ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్న వాటిని పరీక్షించి నా గురుదేవుడు ఎక్కడున్నాడని వెతికి వేసారి మొత్తం ఎక్కడ చూసినా నా గురు రూపమే కనిపిస్తూ ఉంటే ఇంతకన్నా నా భాగ్యమా? భూమిపైన ఉన్నటువంటి నక్షత్ర వాసులతో కలిసిపోవటం అనుకుంటూ ఎన్నో జీవితానుభవాలను పొందుతూ ముందుకు వెళుతున్నా త్రేతాయుగమున రాముని మీద భక్తితో లక్ష్మణుని కోసం సంజీవని కొండను తీసుకొని వచ్చాడు హనుమంతుడు అన్నారు. ఈనాడు శరీరముతో గురువు చెప్పిన మార్గంతో గెలాక్సీ చూసి వచ్చింది ఈ శబరి. సూక్ష్మ శరీరయానం తెలుసుకోవాలంటే ఒక్కొక్క పేజీ తిరగేస్తూ వెళ్ళండి, మీకే తెలుస్తుంది. తెలియక కర్మను తీసుకున్న 1997 1997వ సంవత్సరంలో ఇలా అనుకున్నాను. 3 నెలలకే జన్మ కర్మ అయిపోయింది అంటున్నారు ఆస్ట్రల్ మాస్టర్స్. మరి నాకు ఆఖరి జన్మ కావాలి. మరి ఏదైనా కర్మ అనుభవించేది ఉంటే నేను సిద్ధం. ఇంకేముంది, వారానికే వెన్నుపూస కింద భాగాన, మూలాధారం వెనుక భాగాన విపరీతమైన నొప్పి. కర్మ అంటే ఏదో విధంగా ఇస్తారేమో అనుకున్నా. మాకు ఆర్థిక ఇబ్బందులు, ఆ సమయంలో ఎలాగైనా ఎదగాలనే తపన. అనంతపురానికి వెళ్ళాను. డాక్టర్ దగ్గర చూపించుకోవటానికి ఏదో కారణం మీద ధర్మవరానికి ప్రభా మేడం రావటం, నాకు సహాయం చేయటం జరిగింది. ఏ విషయానికి పైకి లేవలేని పరిస్థితి, పడుకునే మిషన్ కుట్టే పిల్లలకు చెప్పాల్సి వచ్చేది. సరే అని అలాగే అంతర్ముఖం అయ్యేదానిని. మూలాధార చక్రం చూపిస్తూ, ఇక్కడ ఉన్న శక్తి కేంద్రం చూడు, నీ వెన్ను భాగములో 3 లింకులు తప్పాయి, అయినా సాధించుకో అని దివ్య నేత్రానికి ఎవరో చూపిస్తూ ఉన్నారు. అనంతపురంలో ఎముకల డాక్టర్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని యోగాసనాలు చెయ్యండి అని అన్నీ సెట్ అవుతాయి అన్నారు. మా 3వ అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి వచ్చాను. నాలో ఇంత తపన ఏమిటి? పత్రిగారు ఏమో నీ పంట పండింది అంటారు. అదే ఆలోచనలతో పడుకున్నాను. నాలోంచి ఒక పాట వ్రాయి అని వినిపించింది. మంచం మీద పడుకునే నేల మీద పేపర్ పెట్టి ఈ పాట వ్రాశాను. పరుగిడకు పరుగిడకు మనసా, పరమాత్మవే నీవు మనసా, పరమపదం యోచటని పరమ గురువులెవరని పరిధిలో వెతికేవు,
పరలోకమందే పరమాత్మగలడని. పరుగిడకు పరుగిడకు మనసా, పరమాత్మవే నీవు మనస. అన్ని జీవులలోన, అన్ని అణువులలోన ఆకాశంబున ఎగిరేవు, అంతరంగమున తిరిగేవు, అంతటా వెతికేవు మనస. పరమాత్మవే నీవు మనస. పరుగిడకు పరుగిడకు మనస, పరమాత్మవే నీవు మనస. సదాచారముననుసరించిన సద్భావమే కలిగి ఉండిన, సద్భావమే కలుగును, సత్ఫలితమే కలుగును, సత్యతత్వమే తెలియును. పరుగిడకు పరుగిడకు మనస, పరమాత్మనే నీవు మనస. అంతటా ఉన్నది నేనని, ఆ నేను గురువే గురుతు చేయునని, ఆనంద మొందవే మనస, పరమాత్మవే నీవు మనస. పరుగిడకు పరుగిడకు మనస, పరమాత్మవే నీవు మనస. అప్పుడు దాని అర్థం తెలుసుకొని చాలా ఆనందంతో అంతటా నేనే ఉన్నానని గ్రహించాను. మరి రోగం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా వైభోగం. అవును కదా. మొట్టమొదటి ట్రెక్కింగ్ తిరుపతి ఫారెస్ట్. నాలో సృష్టి అంటే ఏమిటో చూడటం. 1998. నేను 1996వ సంవత్సరంలో ధ్యానానికి వచ్చాను. 1998వ సంవత్సరంలో ట్రెక్కింగ్ అన్నారు. నేను వెళ్ళాలని నాలో నాకు తహతహలాడుతున్న కోరిక. సమాజం అన్నా, మా వారు అన్నా నాకు చాలా భయం. అందుకే మెల్లగా మా వారు ప్రశాంతంగా ఉన్న సమయం చూసుకొని, ఏమండి మనం ట్రెక్కింగ్కి వెళ్దామా, చాలా బాగుంటుంది అని మొహమాటంతో అడిగా. సరే అన్నారు. పత్రిజీతో. పుష్ప ప్రకాష్ గుప్తా. ధర్మవరం నుంచి మా ధ్యాన కుటుంబంతో కలిసి వెళ్ళాము. అందరూ ఒక చోట చేరి రెడీ అయ్యి పత్రిగారు వచ్చాక వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము. అడవి మొదటిలోనే నా అడుగు ముందుకు పడలేదు. ఎలా నేను నడిచేది అనుకుంటూ ఉండగానే పత్రిగారు, ఏమిటి, ప్రకృతిని రిక్వెస్ట్ చేసుకో అన్నారు. వెంటనే 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, అమ్మా నీ ఒడిలోకి వస్తున్నాను, దారి ఇవ్వు అన్నాను. అంతే. మధ్యాహ్నం 1:30 తరువాత అడుగు ఆగలేదు. నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత బాగా నడవగలిగాను అని. మరికొద్ది సేపు రెస్ట్, భోజనాలు అయిన తరువాత మరి నడక, భుజానికి ట్రెక్కింగ్ బ్యాగ్, దానిలో కూడా ఎక్కువ ఏమీ లేదు. ఒక డ్రెస్, ఒక ప్లాస్టిక్ కవర్, లైటుగా తినుబండారాలు తీసుకుని సాయంకాలం 5 నుంచి 6 గంటల మధ్యలో గంజిబండ చేరుకున్నాము. మొదటి రోజు బాగా అలసిపోయాము. అక్కడ ఒకే బండ ఎగుడు దిగుడుగా ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడ జాగా చూసుకొని వంట అయ్యే వరకు పడుకునేవాళ్ళు. పడుకున్నారు.
కొంతమంది ధ్యానానికి కూర్చున్నారు, కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరి ఆలోచన పరిధి ఎలా ఉంటే అలా ఉండి పోయాము. అసలే చలికాలం, 6 గంటలకే చీకటి. భోజనాలు అయిన తరువాత ఎవరు ఎలా పడుకున్నామో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో పడుకొని ఉన్నాము. తెల్లవారు లేచి చూసి మాలో మేమే నవ్వుకున్నాము. మగ ఆడ కల్మషం లేకుండా అందరూ నిద్ర ఒడిలో ఉన్నాము. ఇది ప్రేమ అని మనం తెలుసుకోవటానికే పత్రి గారి తపన. మాతో పాటు ఫారెస్ట్ బాగా తెలిసిన ఒక గైడ్ మాస్టర్స్ వచ్చి అందరితో, ఇక్కడ ఏ తీగెను కానీ ఏ చెట్టును కానీ ముట్టుకోకండి, పండ్లు కూడా విషపూరితమైనవి ఉంటాయి కాబట్టి మేము చెబుతున్నాం అన్నారు. అలాగే ఎవ్వరూ ఏమీ ముట్టుకోకుండా జోక్స్ వేసుకుంటూ కామెడీగా నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళం. తెల్లవారి 3 గంటలేమో చీకటి. అక్కడక్కడ కట్టెలు రాజేసి మంటలు వేసి వాటి దగ్గర కూర్చునేవారు. చలి అంటారా, విపరీతం. అడవులలో నేను ఏ రోజు సరిగ్గా తిన్నది కానీ నిద్రపోయింది కానీ లేదు. సార్ దగ్గర కొంతమంది కూర్చుని నవ్వుకుంటూ ఉన్నారు. నేను వెళ్ళి వారి మధ్యలో కూర్చున్నాను. మేడం, ఏమిటి మీ అనుభవం అన్నారు. నా భ్రూమధ్యంలోంచి ఒక పెద్ద కాంతి విష్ణు చక్రంలా తిరుగుతూ భూమి మీదకు పడుతూ సముద్రంలో కలిసిపోయి చిన్న అణువులుగా బయటికి వచ్చి భూమిలో కలిసిపోతుంది అని చెప్పాను పత్రి గారికి. వెంటనే నువ్వు సృష్టికర్తవు అయిపోయావే అన్నారు. నిజంగా అన్నీ తెలిసినా ఏమీ తెలియని అజ్ఞానివి అన్నారు. ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు తెల్లవారి లేచి పడకలు తీసి తరువాత చూస్తే ఆ బండల మధ్యలో చిన్నగా మొలిచిన పచ్చిక, అక్కడక్కడ అడవి చీమలు, చిన్న తేళ్ళు ఉన్నాయి. ఒక్కటి కూడా ఎవ్వరిని ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉన్నాయో భయంతో వాటిని మనం చంపేస్తాము. వాటిపైన జాలి ప్రేమ కలిగి అడవిలో నివసించే ఈ చిన్న ప్రాణుల జ్ఞానాన్ని మెచ్చుకోవలసిందే అనిపించింది నాకు. ఒక గురువు సంకల్పం వల్ల మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది కాబట్టి మనమంతా ఎంత స్వేచ్ఛగా నిద్రపోయామో చూసారా అన్నారు ఒక మాస్టర్. అనంతపురం, తాడిపత్రి, పత్తికొండ, తిరుపతి, ఎమ్మిగనూరు మొత్తం 200 మంది దాకా ఉన్నాం. 2వ రోజు ట్రెక్కింగ్, తుంబూరు తీర్థం. తెల్లవారి లేచి తయారయ్యాము. చలో తుంబూరు తీర్థం అన్నారు పత్రి గారు. లైనుగా ఒకరు వెనుక ఒకరు నడుచుకుంటూ అక్కడక్కడ పక్కన వాళ్లకు చిరుతిండ్లు ఇచ్చి మేము తినుకుంటూ వెళ్తూ మధ్యాహ్నం ప్యాకెట్ భోజనం విప్పి తిని కొద్దిసేపు స్వేచ్ఛాజీవులమై ప్రకృతిలో దృశ్యాలు చూస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అప్పటిలో మొబైల్ లేదు, గడియారం లేదు. ఎక్కడ పడితే అక్కడ కొలనులో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కొలనులు ఉంటాయి. సార్ ఓకే అంటే స్నానం, మరి ఉతకటం ఒక్కసారే జరిగేది. 2 డ్రెస్సులు కదా, అవే వేసుకోవాలి. ఆ నడకతో అవే బరువు అనిపించేది. వాన అప్పుడు వస్తోందో తెలీదు, వెంటనే బ్యాగ్ తీయాలి. వాన ఎప్పుడు వస్తుందో తెలీదు, వెంటనే బ్యాగు తీయాలి. దానిలో ఉన్న కవరు అదే పడుకోవటానికి అదే తలపైన వేసుకొని పోయేవాళ్ళం. ఇంతకుముందు భయం అంటే ధ్యానం చేసుకోమన్నారు. సరే ఇదేమిటి ఇంత నడవాలా అనిపించేది. రాను రాను శ్రద్ధ ఎక్కువైంది.
ఎందుకంటే సార్ మధ్య మధ్యలో వేణుగానం చేస్తూ కొత్త శక్తి తెచ్చుకునేవాళ్ళము. తుంబూరు తీర్థం వెళ్ళేటప్పటికి ఎంత టైమో తెలియదు. ఇక్కడ బస కాబట్టి అందరూ రెడీ అయి రండి అన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా స్నానానికి వెళుతూ ఉన్నారు. నా వెనుక ఆడవాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా పర్లంలోనికి వెళితేనే జలపాతం దగ్గరికి వెళ్ళగలం. నా నడక నిదానం కదా అని వెళుతూ ఉన్నాను. దారి సరిగ్గా లేదు. రాళ్ళు, నీరు, ఎలా నడవాలో, ఎక్కడ పడతాయో అవి ఏమీ నన్ను భయపెట్టలేదు. ఎలా నడవాలో, ఎక్కడ పడతామో అవి ఏమీ నన్ను భయపెట్టలేదు. వెళ్ళాను. ఎత్తైన రాతులపైన మంచినీరు పడుతున్నాయి. గోపాల్ రెడ్డి, రమాదేవి, వారి ఫ్యామిలీ మొత్తం ప్రకృతిని ఎంతో ఇష్టపడేవారు. వారు, మేడం పైనుంచి నీరు పడుతోంది అన్నారు. యోగులంతా మర్దన చేసినట్లుగా ఉంది సార్ అన్నాను. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాము. ఇంతలో నేను చాలామంది వచ్చేవారు ఉన్నారు కదా, వారు వచ్చేలోపు నేను ధ్యానానికి కూర్చుంటాను అనుకుని కూర్చున్నాను. నా ఆరా పెరుగుతూ ఉంది. నా పక్కన ఒక మాస్టర్ కాంతి రూపంలో కనిపించారు. నీకేం కావాలి అన్నారు. అడిగే టైం వస్తుంది, అప్పుడు అడుగుతాను. మీరెవరు అన్నాను. నా స్థానానికి వచ్చి నన్నే ఎవరు అంటావా అన్నారు. ఆయన తుంబురా మాస్టర్, నీ గానం నా గానంలో కలిసే రోజు రావాలి అన్నాను. ఆయన వచ్చే టైం దగ్గరలోనే ఉంది అన్నారు. ఎన్నో పాటలు వ్రాసి గానం చేస్తూ ఉన్నా తిరిగి మేము మా చోటికి వచ్చాము. అక్కడ తాడిపత్రి రాణి మేడం భర్త, ఇక్కడ దగ్గరలో గుహ ఉంది, ఇందులో ఒక యోగి ఉన్నారు అంటూ అందరూ వెళుతున్నారు, మీరు వెళ్ళండి అన్నారు. నేను, ధర్మవరం శాంతిరాజన్న అక్కడికి వెళ్ళాము. వెంటనే అతను దుష్ట మాంత్రికుడు, చూడు ఆ డేగ కాళ్ళు అని వినిపించింది. అతని వైపు చూసేసరికి నాలో ఒక రకమైన భయం వ్యాపించింది. పక్కన అతను ధ్యానం చేసే గుహ ఉంది. వెళ్ళాను. అక్కడ ఒక రకమైన బూడిద కంపు వాసనతో నిండి ఉంది. అది నాకు సరి అయిన చోటు కాదు అని లేచి వచ్చేశాను. తీరా వచ్చేటప్పటికి టైం సాయంత్రం 5 నుండి 6 గంటలైంది అనుకుంటూ అందరూ వచ్చేశారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుని టిఫిన్ టైం రాత్రి 8 గంటలు అయింది అనుకుంటూ అందరూ అక్కడికి వెళ్ళి టిఫిన్ తీసుకొని తిరిగి వచ్చి ఎవరి చోటులో వారు పడకలు వేసుకోవటం మొదలైంది. నాకు మాత్రం అలజడి మొదలైంది. మా వారు పడుకునే చోటికి వెళ్ళాను. అలసిపోయారేమో, బాగా గురక పెట్టేస్తున్నారు. సరే అని మరి వెనుకకు వస్తుంటే నా పక్కన ఏదో నీడ, నా కాళ్లకు ఎదురుగా ఒక డేగ చూపు. ఈరోజు రాత్రి నేను ఎలా గడిపేది అనుకుంటూ ఉండగానే పత్రిగారు వెనక నుండి భుజం తట్టి, ఏమిటి అలా ఉన్నారు అన్నారు. వెంటనే నా ముందు ఆ చూపు, నా పైన నీడ రెండూ మాయమైపోయాయి. అప్పుడు గురువులు ఎలా గమనిస్తూ ఉంటారో, గురువు స్పర్శకు ఎంత విలువ, శక్తి ఉంటాయో తెలుసుకున్నాను. సరే అని వెళ్ళి పుట్ట దగ్గర కూర్చున్నాను. అక్కడ నా చుట్టూ కొంతమంది కట్టెలు వేసి మంటను రాజేశారు. కూర్చొని హ్యాపీగా ధ్యానం చేసి తరువాత వచ్చిన అనుభవం చెప్పుకుంటూ ఉండగా విజయవాడ దగ్గరి అబ్బాయి
ఒకతను వచ్చి నా ఒడిలో పడుకున్నాడు. ఆ అబ్బాయి ఒక జన్మలో నా కొడుకు అని తెలుస్తూ ఉంది. అప్పటికే కళ్ళు మూసుకుంటే ఆ బాబు మెడ వెనుక పెద్ద పుట్టుమచ్చ కనిపించింది. ఆ అబ్బాయి విజయవాడలో జరిగిన ధ్యాన యజ్ఞంలో జనవరి 1 రోజు విష్ చేస్తూ చాక్లెట్ మమ్మీ అని తెచ్చి ఇచ్చిందే కాక మీరు చెప్పిన ఆ మచ్చ నాకు ఉంది చూడండి అన్నారు. 4 ఏళ్ల క్రిందటి విషయం గుర్తు ఉంచుకున్నందుకు సంతోషపడాలా, గత జన్మ బంధం గుర్తు చేసినందుకు విచారించాలో తెలియక నేను సతమతమవుతూ ఉంటే, మేడం ప్రభావతి గారు నీకు పిల్లలు లేరు అంటుంటావుగా, ఇదే ఛాన్స్ అన్నారు. తరువాత అందరం పుట్ట దగ్గరే రాత్రంతా కూర్చొని ధ్యానం చేశాం. తెల్లవారుజామున నాకు దగ్గరలోనే ఉన్న తుంబూరు తీర్థం ఫాల్స్లో స్నానం చేయాలనిపించింది. పిలిచినా ఎవరూ వెళ్ళటానికి సాహసించరు. అందుకే ధ్యానం తర్వాత శరీరం విడుదల చేసి దగ్గరకు వెళ్ళి స్నానం చేసి సూక్ష్మ శరీరంగా ఆ శరీరంలో చేరి ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి అనుకొని లేచి కొద్దిగా దూరంలో ఉన్న సార్ సమీపానికి వెళ్ళేసరికి సార్ చుట్టూ ఉన్నవాళ్ళు ఇలా అన్నారు, మీరేనా మేడం ధర్మవరం అని. అవును అన్నాను. ఈరోజు మీదేనంట ఛాయిస్ రండి అన్నారు. నిజంగా నా జీవితంలో మరువలేని రోజు అనే చెప్పాలి. సార్ రండి మేడం కూర్చోండి అన్నారు. కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నారు. చలికాలం కదా, చీకటిగానే ఉంది. అలా కళ్ళు మూసుకున్నాను. చెవి భాగాన ఉన్న శక్తి నాడిని టచ్ చేశారు సార్. నాకు మొత్తం ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలే కాక రకరకాలైన తోకచుక్కలు, సూర్య చంద్రులు అన్నీ తిరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి గురుదేవా, నాకు అర్థం కావటం లేదు అనుకున్నా. ఇంతలో పత్రి గారి హృదయ భాగములో బంగారు పుట్ట, అందులో నుంచి గోల్డెన్ పాముల్లాంటి కాంతుల తీగ బయటికి వచ్చింది. అందులో నాలో హార్ట్ భాగంలో నుంచి మామూలు పాము రెండూ కలిసి కాలింది మడుగులోకి పోయి పైకి వచ్చేటప్పటి ఇద్దరి మానవ ఆకారంలో బయటికి రావటం, నది ఒడ్డున ఉన్న స్నేహితులు కృష్ణ బలరాం బయటికి రండి అని పిలవటం, నాకు వెంటనే ద్వాపర యుగంలోని జన్మ అని తెలిసి, సార్ మనమిద్దరం అన్నదమ్ములం, నేనేమో బలరాముడని మీరేమో కృష్ణుడు అన్నాను. ఇప్పటికైనా తెలిసిందా మనది సోదర బంధం అని? ఏదో ఒక కారణం తీసుకుని భూమి మీదకు వస్తూ ఉన్నామా లేదా అన్నారు. చాలా సంతోషమైంది. అప్పటిలోనే కాదు, ఇప్పుడు నాలో కూడా హృదయంలో బంగారు పుట్ట, అదే బంగారు తీగ. 26/7/2014 సంవత్సరాల నుంచి కనిపిస్తూ ఈ పుస్తకం వ్రాయటానికి ఉత్సాహపరుస్తూ ఉంది. నేను ఆత్మనే అని తెలియచేయటానికే ఈ శరీరాన్ని పూర్తిగా మలచి అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి మరొక సెక్షన్లో మళ్ళీ ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుందాం. చాలా చక్కగా ఉంది కదా, ప్రశాంతంగా. స్లో అవుతుందని అనుకోకండి, మధ్యలో హయ్యర్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వటం వల్ల మాట ఒక్కొక్కసారి తడబడుతూ ఉంది. డెఫినెట్గా ఈ జ్ఞానాన్ని తీసుకునేవాళ్ళు ఈ ఎనర్జీస్కి అద్భుతంగా కనెక్ట్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకున్న అనుభవం కూడా మీరు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా వారితో పాటు మనం కూడా ఆ తిరుపతి ట్రెక్కింగ్లో, ఆ ప్రకృతిలో, ఆ తుంబూరా తీర్థంలో అవన్నీ కూడా మీరు వెళ్ళి వచ్చారని అనుకుంటున్నాను.
ఆ ప్రకృతితో మీరు కూడా కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. ఇంకా మరింతగా కనెక్ట్ అవ్వటానికి, ఆత్మపరంగా ఎదగటానికి ఆఖరి క్షణం ధ్యానం అండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం కంటిన్యూ చేసే వాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్భుతంగా ప్రకృతి ఒడిలో అమ్మ అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే అమ్మ. చక్కగా ఆ అమ్మ ఒడిలో మనం కూడా కూర్చొని ధ్యానం చేసినట్లు నాకైతే అనుభూతి కలిగింది. చాలా చక్కగా ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యాము. మరి మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఆ ప్రకృతి ఒడిలోకి చేరుకున్నారా ఈరోజు? మీ అనుభవాలు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. పుష్పప్రకాష్ అమ్మగారు. అమ్మా, ఇంత అద్భుతమైనటువంటి మీ అనుభవాలని ఈ పుస్తక రూపంలో పొందుపరిచి మాకు అంత అనుభూతిని కలగచేసినందుకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. మీకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.